మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు పరిస్థితులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ముఖ్యంగా మిథున రాశి వారు ఈరోజు కొందరు కొత్త వ్యక్తుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తులకు దూరంగా ఉండండి. ఎప్పుడూ కూడా మీ పట్ల ద్వేషంగా ఆలోచించే వ్యక్తులు, మీకు వ్యతిరేకంగా ఆలోచించేటువంటి వ్యక్తుల దగ్గర తక్కువగా మాట్లాడండి. వారికి అస్సలు మీకు సంబంధించిన విషయాల గురించి అస్సలు ఏమీ చెప్పకండి. అలాగే మిథున రాశి వారికి గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు ఈరోజు మంచి లాభాలను ఇస్తాయి. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార పరంగా మీ భాగస్వామ్య వ్యాపారం అయితే మాత్రం ఖచ్చితంగా ఈరోజు చాలా అనుకూలమైన రోజుగా ఉంటుంది. ఉద్యోగపరంగా ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజుగా ఉండబోతుంది. ఉద్యోగపరంగా ఈరోజు మీరు చేసేటువంటి పని, తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు మంచి ఫలితాలను, గౌరవాన్ని ఇస్తాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన రోజు. ఇంకా మిథున రాశి వారికి ఈరోజు ఎక్కువగా కలిసి వచ్చే సంఖ్య 7. అలాగే మిథున రాశి వారు ఈరోజు శ్రీ మహావిష్ణువును పూజించడం చాలా మంచిది. ఆకుపచ్చ లేదా పసుపు రంగు పువ్వులతో శ్రీ మహావిష్ణువును పూజించండి. తులసి దళాన్ని సమర్పించండి. ఇంకా మిథున రాశివారు ఈరోజు పూజలో తిల నూనెతో దీపం వెలిగించడం చాలా శ్రేయస్కరం. ఉదయం, సాయంత్రం 2 సార్లు కూడా తిల నూనెతో దీపాన్ని వెలిగించండి. అలాగే దీపం ముందర శ్రీ మహావిష్ణువును ధ్యానం చేస్తూ ప్రార్థన చేయండి. విష్ణు సహస్రనామం లేదా విష్ణు అష్టోత్తరాన్ని పఠించడం మంచిది. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇంకా మిథున రాశివారు ఈ రోజున పచ్చిపప్పును, ఆకుకూరలు లేదా పుస్తకాలు లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలను దానం చేస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు. పచ్చిపప్పు అంటే నానబెట్టిన మినపప్పు లేదా పెసరపప్పును దానం చేయండి. అలాగే మిథున రాశి విద్యార్థులు ఈరోజు పుస్తకాలు లేదా పెన్నులను దానం చేయడం చాలా ఉత్తమం. అలాగే ఈ రోజున పాలు, పండ్లు మాత్రమే స్వీకరిస్తూ ఉపవాసం ఉండడం చాలా మంచిది. మిథున రాశి వారు ఈరోజు చేస్తే వారికి ఉద్యోగంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు. విద్యలో ఉన్నతి ఉంటుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. కర్కాటక రాశి